హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 6వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనం. ఇది దేవుని మందిరమై కానీ వేరొకటి కాదు అని యాకోబు తనకొచ్చిన కలలోంచి లేదా స్వప్నంలోంచి బయటకు వచ్చి తనతో తాను మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. కానీ అదేంటి అరణ్యము, అదేంటి తాను పొద్దున్న అంటే తాను వెళుతున్నప్పుడు నడిచిన ప్రాంతమే, రాత్రి రాయిని తలగడిగా చేసుకుని పడుకున్న ప్రాంతమే, రాత్రి అక్కడ సంచరించిన ప్రాంతమే, యాకోబు చేతికల రోడ్డు పట్టుకొని అక్కడే నిద్రపోయినటువంటి ప్రాంతమే. కానీ పడుకొని లేచేసరికి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని గుర్తించగలిగాడు. ఈరోజు నీవు సంచరిస్తున్న ప్రాంతంలో దేవుని మందిరం లాగా నీవు అనుభవిస్తున్న స్థలాలు ఉన్నాయా? దేవుడు నీతో మాట్లాడుతున్న స్థలాలు ఉన్నాయా? మనం నిద్రపోయామంటే ఏం కళ్ళు వస్తాయమ్మా? దయ్యం కళ్ళు, పిశాచి కళ్ళు ఏవో వచ్చి మెడ నొక్కేయడం, కాలు నొక్కేయడం, పేక నొక్కేయడం ఇలా ఉంటుంటాయి. అవన్నీ గాలికి సంబంధించిన ప్రాంతాలు, అవన్నీ భయంకరమైన ఇంటిలో చీకటిలో ఏలుబడి చేసే ప్రాంతం. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదంటే వేరొకటి ఉంది. ఆ వేరొకటే అందరికీ కనబడుతూ ఉంటుంది. కానీ దేవుని మందిరం అనే విధంగా దర్శనాలు వచ్చును గాక. ఇది దేవుని మందిరం అనే విధంగా ప్రవర్తన మారును గాక. ఇది దేవుని మందిరమే అనే విధంగా ఆత్మీయ జీవితాలు దేవుని చిత్తానుసారంలో కట్టబడును గాక. దేవుడే దిగి వచ్చి మాట్లాడును గాక. మనము నిద్రపోయినప్పుడు లేచిన తర్వాత కూడా ప్రభువా ఇది నీ మందిరమయ్యా, ఇది నీ మందిరమే కానీ మరొకటి కాదయ్యా అని దేవుడికి మనం అప్పగించుకున్నప్పుడు ఆ పరిస్థితులు ఎంత బాగుంటాయి. కాబట్టి మీరు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నట్టు మంచి దర్శనాలు కళలు అనుగ్రహించును గాక. దేవుని మందిరం ఇది. ఈ ఇల్లు దేవుని మందిరం, ఈ మనుషులు దేవుని యొక్క జనాంగము, ఈ ప్రాంతంలో దేవుడు ఉన్నాడు, ఈ ప్రాంతము దేవునికి సంబంధించిందనే గొప్ప సాక్ష్యము దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.